శ్రీవల్లి గారు, మీరు నన్ను చేదరించుకున్నా అసహ్యించుకున్నా పర్లేదండి, కానీ మీరు లేకుండా మాత్రం బతకలేనండి. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? ఒకవైపు తను ఇంకొకరితో పెళ్లికి సిద్ధం అవుతుంటే ఇలా వచ్చి అడగడం సంస్కారం కాదని తెలీదా? పుట్టి ఇంత ఎత్తు ఎదిగావు, ఆ మాత్రం జ్ఞానం నేర్పించలేదా మీ అమ్మగారు? నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి. తన కోసం నేను ఏమైనా చేస్తాను మమ్మీ. చూడండి, మీ అబ్బాయిని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి. పిచ్చి పట్టిన వాడిలా అందరి ముందు మాట్లాడితే పిచ్చ కొట్టుడు కొట్టినా ఆశ్చర్యం లేదు. మీరైనా చెప్పాలి కదా మేడం. మీ అబ్బాయి అడిగాడు కదా అని ఎవరిని పడితే వాళ్ళని ఇలాగే ఇచ్చి పెళ్లి చేసేస్తారా? మేమిద్దరం 3 నెలలుగా ప్రేమించుకుంటున్నాం అన్నా సరే అలా ఎలా అడుగుతారండి? సిగ్గుండక్కర్లేదు. శ్రీవల్లి గారిని నేను కూడా ప్రేమించాను. తనకి ఇంకా నిశ్చితార్థం కూడా కాలేదు. నువ్వు అప్పుడే పెళ్ళైనట్టు ఫీల్ అయిపోతున్నావేంటి? అయినా వీడిని చూస్తేనే అర్థమవుతుంది వీడికి ఆస్తిపాస్తులేమీ లేవని. ఎలాంటి వాడికి నీ చెల్లినిచ్చి పెళ్లి చేస్తే ఏం సుఖపడుతుంది? అతనికి ఆస్తులు అంతస్తులు ఉన్నాయని నేను చూడలేదు. నా చెల్లిని ప్రేమగా చూసుకునే మంచి గుణం ఉంది. అంతకు మించిన ఆస్తి మరొకటి లేదు. మంచి గుణం ఉంటే సరిపోదు గంగా. కుటుంబాన్ని పోషించడానికి ఆస్తులు అంతస్తులు కూడా ఉండాలి. వీడి దగ్గర నీ చెల్లెలు సుఖంగా సంతోషంగా ఉండగలదని గ్యారంటీ ఇవ్వగలవా? ఇవ్వలేవు కదా. నా కొడుక్కి నేను గ్యారంటీ ఇస్తాను. కావాలంటే నా పేరు మీద ఉన్న సగం ఆస్తులు నీ చెల్లి పేరు మీద రాస్తాను. అష్టైశ్వర్యాలతో తొలతొగే నా ఇంట్లో నీ చెల్లి మహారాణిలా ఉంటుంది. ఏంటి, నీ కొడుకుని పెళ్లి చేసుకుంటే శ్రీవల్లి మహారాణిలా ఉంటుందా మేడం? నీ కొడుకు రోడ్డు మీద కనబడ్డ అమ్మాయిలందరినీ ఏడిపిస్తున్నాడు. మరి అందరి పేరు మీద సగం ఆస్తి రాసిస్తారా? అప్పుడు మీరెలాంటి పరిస్థితికి వెళ్తారో ఆలోచించుకోండి. అయినా కొడుకు అడిగాడని వచ్చేయడం కాదు, అసలు ఎక్కడికి వెళ్తున్నాడు, ఎవరితో తిరుగుతున్నాడు, తప్పులు చేస్తున్నాడా ఒప్పులు చేస్తున్నాడా అని గమనించాలి. అప్పుడు మీ కొడుకు భవిష్యత్తు బాగుంటుంది. ఇలా ఎవరిని పడితే వాళ్ళని అడక్కండి. ఒకటి చేసి పెట్టాను. వాడు అనుకున్న కాలేజీలో చేర్పించాను. వాడు అడిగిన కారు కొనిపెట్టాను. వాడి ప్రతి విష్ ని నేను కంప్లీట్ చేశాను. ఫస్ట్ టైం నా కొడుకు నా దగ్గరకు వచ్చి ఆ అమ్మాయి అంటే నాకిష్టం,
ఆ అమ్మాయితోనే నా లైఫ్ ఉండాలి అనుకున్నప్పుడు వాడు అనుకున్నది నేను ఇవ్వకపోతే ఒక మదర్గా నేను ఓడిపోయినట్టే అనుకుని అడగడానికొచ్చాను. ఆఖరిసారిగా అడుగుతున్నాను గంగా, అర్థం చేసుకో. నా చెల్లినిచ్చి పెళ్లి చేస్తానని వెంకటపతిరాజు గారికి మాటిచ్చాను. ఇచ్చిన మాట నేను తప్పను మేడం. మీరు ఎన్నిసార్లు అడిగినా నా సమాధానం మారదు. వెళ్ళిపోండి.